ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల కొండపై పోటెత్తిన భక్తకోటి. శ్రీవారి దర్శన ఏర్పాట్లలో టీటీడీ. ఎస్వీబీసీ, సప్తగిరి ఇతర మాధ్యమాల ద్వారా హిందూ ధర్మ ప్రచారం. టీటీడీ ప్రాజెక్టుల సమన్వయ సమావేశంలో ఈవో డాక్టర్ సాంబశివరావు నిర్ణయం. శ్రీవారి కళ్యాణాలతో పులకిస్తున్న మహారాష్ట్ర. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడకు ఘన స్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుండి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. అక్టోబర్ 5వ తేదీ సోమవారం 2583 టికెట్లు. అక్టోబర్ 6వ తేదీ మంగళవారం 4422. అక్టోబర్ 7వ తేదీ బుధవారం 3479. అక్టోబర్ 8వ తేదీ గురువారం 3955. అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం 5398. అక్టోబర్ 10వ తేదీ శనివారం 257. అక్టోబర్ 11వ తేదీ ఆదివారం 3613 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలకు భక్తకోటి పోటెత్తింది. అభయ ప్రదాత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి రావడంతో తిరుమల గిరులు కళకళ్లాడుతున్నాయి. అదేవిధంగా శ్రీవారి మెట్టు, అలిపిరి సోపాన మార్గాలు తిరుమలకు నడిచి వచ్చే భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం సులభతరంగా దర్శనం, వసతి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంది. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎటు చూసినా భక్తజనులతో సప్తగిరులు శోభిల్లుతున్నాయి. ఓవైపు పెరటాసి మాసం, మరోవైపు వారాంతపు సెలవులు కావడంతో దేశ విదేశాల నుండి తరలి వస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోయింది. శనివారం ఉదయం నుండి అలిపిరి సోపాన మార్గం, శ్రీవారి మెట్టు మార్గాలు తిరుమలకు నడిచి వచ్చే భక్తులతో నిండిపోయాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవడంలో నిమగ్నమైంది. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు భక్తులతో కలిసిపోయి వారితోనే ఉంటూ ఇటు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ అటు వసతి సదుపాయాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల క్యూలైను నారాయణగిరి ఉద్యానవనం దాకా వ్యాపించింది. అన్నప్రసాద విభాగం సిబ్బంది ఎప్పటికప్పుడు భక్తులకు సాంబారన్నం, పెరుగన్నం, చిన్నారులకు పాలు తదితర ఆహార పదార్థాలను అందిస్తున్నారు. అలాగే క్యూలైన్ల వెలుపల ఉండే భక్తులకు కూడా అన్నప్రసాదాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల గిరులు భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనంతో తిరుపతి నగరం పులకించింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తజనంతో అలిపిరి బస్టాండ్, భూదేవి పార్కింగ్ ఏరియాలు కోలాహలంగా కనిపించాయి. నరులెల్లా వానలలోనని వత్తురు కదలి, నరులెల్లా వానలలోనని వత్తురు కదలి, గోవింద హరి గోవింద. వారాంతపు సెలవులు విశేషించి తమిళులకు ప్రత్యేకమైన పెరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా అలిపిరి పాదాల మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను వెలిగించారు. శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి, శత సహస్ర యోజన. అదేవిధంగా పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని భక్తులు పాదాలను తలపై మోస్తూ గోవిందనామ స్మరణలు, భజనలతో ప్రదర్శనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. మహారాష్ట్ర శ్రీనివాసుని పాద స్పర్శతో పులకిస్తోంది. శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించి తరిస్తోంది. అడుగడుగున స్వామివారి నామస్మరణతో పరవశిస్తోంది. మహారాష్ట్రలోని బుల్దానాలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హాజరయ్యారు. ఆయనకు బుల్దానాలోని శ్రీవారి భక్తుల నుండి పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. డ్రమ్స్ వాద్యాలతో టీటీడీ చైర్మన్ కు ఘన స్వాగతం పలికారు. బుల్దానాలో కళ్యాణం వేడుకగా జరగడంపై డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీవారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. అలాగే ఈ నెల 4వ తేదీన నాందేడ్ సమీపంలో కూడా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్రలోని సిరిడీలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఎక్కడైతే భక్తులు ఉన్నారో ప్రపంచంలో అన్ని ప్రాంతాలు గోవింద నామస్మరణ వినబడేటట్టుగా గోవిందునికున్నటువంటి భక్తిని, ఆయన జరుగుతున్నటువంటి కార్యక్రమాలని స్వయంగా వీక్షించేదానికి ఎన్నో ఏర్పాట్లను ఈరోజు చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం. ఈరోజు నేను మీ ద్వారా హృదయపూర్వకంగా ఎస్బీబీసీ ఛానల్ భగవంతుంది, అది ఆ ఛానల్ ద్వారా భక్త కోటికంతా కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. నిన్న బుల్దానాలో ఏర్పాటు చేసినటువంటి గ్రామీణ బ్యాంక్ బుల్దానా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసింది. భక్తులకి అన్ని వస్తువులు ఎక్కువ సమకూర్చింది. సుమారు 9-10 వేల మంది భక్తులు ఇచ్చేయడం, వీక్షించడం కూడా జరిగింది. ఈరోజు పూనాలో మన తెలుగు వాళ్ళు, భగవంతుడి భక్తులైనటువంటి వాళ్ళు ఈరోజు ఒక భక్తిభావంతో ఉండేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, స్టేట్ హోమ్ మినిస్టర్ వారు అన్నమయ్య కార్యక్రమాల్ని, భగవంతుని నామాన్ని ప్రపంచమంతా వారి ద్వారా ప్రచారం జరుగుతున్నటువంటి ఈనాడు అన్నమయ్యని గురించి ఒక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. ఈరోజు రాత్రికి పూణేలో జరిగేటటువంటి ఆ కార్యక్రమం, అన్నమయ్యకు సంబంధించిన కార్యక్రమంలో ఆ భక్తిభావాన్ని పెంచేదానికి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికి కూడా కనువిందు చేసేదానికి నేను కూడా అటెండ్ అవుతున్నాను. సనాతన హైందవ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో శనివారం టీటీడీలోని వివిధ ప్రాజెక్టుల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ పండితులను గుర్తించి వాహన సేవల విశేషాలను భక్తులకు అందించాలని టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు కోరారు. ఇకపై 6 భాషల్లో వచ్చే సప్తగిరి మాసపత్రిక లోపలి పేజీలను వర్ణ చిత్రాలతో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీటీడీ నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాలు సప్తగిరి మాసపత్రికలో ప్రచురితమయ్యేలా చూడాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే స్వామీజీలు, వివిఐపీలు, ఇతర ప్రముఖులతో ధర్మ ప్రచారంపై ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకుని ఎస్వీబీసీ, ఎఫ్ఎం రేడియో, సప్తగిరి మాసపత్రికలలో ప్రసారం చేసి ప్రచురించాలని కోరారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులైన పండితులను గుర్తించి ఎస్వీబీసీ ద్వారా ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ ఎన్ ముక్తేశ్వరరావు, ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి నరసింహారావు, టీటీడీ పీఆర్ఓ శ్రీ టి రవి, ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ ప్రయాగ రామకృష్ణ, టీటీడీ ప్రెస్ డిప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, టీటీడీ ప్రాజెక్టుల డిప్యూటీ ఈవో శ్రీమతి శారద, సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఎడిటర్ శ్రీ శైలకుమార్, ఎడిటర్ శ్రీ రాధారమణ, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో శనివారం సాయంత్రం స్వామివారి తిరుచి వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష పూజలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి ఆలయ చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వర వైభవాన్ని చాటి చెబుతూ
శ్రీకాళహస్తి దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మ ప్రచార రథం అనంతపురం జిల్లాకు చేరుకుంది. ఇక్కడి శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం వద్ద శ్రీ కాళహస్తీశ్వర స్వామి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పార్వతీ పరమేశ్వరులతో పాటు రథంలో కొలువుతీరి అనుగ్రహిస్తున్న శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను దర్శించుకుని ధన్యులయ్యారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ ఆలయంలో తాయారు ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ తాయారు అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసి భక్తుల సమక్షంలో ఊంజల సేవను నయన మనోహరంగా జరిపారు. అనంతరం పల్లకీపై శ్రీ అమ్మవారిని వేంచేపు చేసి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. మద్దిమానులో వెలిసిన శ్రీ భక్తాంజనేయ స్వామి భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయగూడెంలో కొలువైన ఈ రామబంటు ఆలయ దర్శనం సకల శుభప్రదంగా వాసికెక్కింది. ఈ ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం దాసభక్త పరాయణుడైన శ్రీ భక్తాంజనేయ స్వామివారు కొలువైన పుణ్య ప్రదేశం. విశాలమైన ప్రాంగణంలో ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్న ఆ రామబంటు సన్నిధి మనమిప్పుడు చూస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం. సుమారు 5 దశాబ్దాల క్రితం అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో ఒక మద్ది చెట్టు తొర్రలో ఆంజనేయ స్వామి వారు సాక్షాత్కరించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అదే ప్రాంతంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ఆలయాన్ని నిర్మించిన నాటి నుండి పూజలు నిర్వహిస్తున్నారు. మద్దిమానులో ఆవిర్భవించిన స్వామివారు మద్దిమాను భక్తాంజనేయ స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం ఎత్తైన రాజగోపురం అల్లంత దూరం నుండే భక్తులకు స్వాగతం పలికినట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోపురంపై వివిధ కళాకృతులు ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో చూడచక్కని ధ్వజస్తంభం, పరివార దేవతలు భక్తులకు దివ్యంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో విశేష పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పూజల్లో జిల్లావాసులే కాకుండా కృష్ణ, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం వేలాదిగా భక్తజనం ఈ ఆలయాన్ని సందర్శించి ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ కట్ట వద్ద తల నీలాలు సమర్పించుకుంటారు. అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చే భక్తులకు అనుగుణంగా దేవస్థానం నిర్వాహకులు క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్ వద్ద ఏర్పాట్లు చక్కగా చేశారు. వరాలిచ్చే కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ మద్దిమాను భక్తాంజనేయ స్వామి వారి దర్శనం సకల శుభప్రదం. తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లా కుడవాసల్లో కొలువైన శ్రీ కనకవల్లి సమేత శ్రీ కైలాసనాథర్ ఆలయ అష్టబంధన మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా సర్వ దేవతలకు నిలయమైన గోవుమాతలిని పూజించి అశ్వపూజ జరిపి హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆ తరువాత కలశ జలాలతో ఆలయ గోపురానికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆలయంలో నెలవైన పరివార దేవతలకు పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. పెరటాసి మాసం 3వ శనివారం సందర్భంగా గిరింపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, నీవా నది తీరంలో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపి తులసి పూజలు చేశారు. భక్తులు ఆలయాల్లో నీతి దీపాలు, పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గాదేవి బెజవాడలో పావన కృష్ణా నది తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి భక్తులను కటాక్షిస్తోంది. ఆ తల్లి వెలసిన ఈ దివ్యక్షేత్రం దసరా శరన్నవరాత్రి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 9 రోజుల పాటు కనకదుర్గాదేవి వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారు. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సంకటహర చతుర్థి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో మంగళాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ నాగలింగేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ స్వామీజీ కాంచీపురంలోని
ప్రసిద్ధ శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆండవన్ స్వామీజీకి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆండవన్ స్వామీజీ శిష్య బృందంతో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. తిరుమల కొండపై పోటెత్తిన భక్తకోటి, శ్రీవారి దర్శన ఏర్పాట్లలో టీటీడీ. ఎస్వీబీసీ, సప్తగిరి ఇతర మాధ్యమాల ద్వారా హిందూ ధర్మ ప్రచారం. టీటీడీ ప్రాజెక్టుల సమన్వయ సమావేశంలో ఈవో డాక్టర్ సాంబశివరావు నిర్ణయం. శ్రీవారి కళ్యాణాలతో పులకిస్తున్న మహారాష్ట్ర. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడకు ఘన స్వాగతం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే సంస్కృత ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.